కుక్క కాటికి చెప్పు దెబ్బ అనేటటువంటి సామెత మీరు వినే ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇది జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ కొట్టబోయే దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బా అనక తప్పదు. గత కొద్ది కాలంగా డిఎస్సిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి జరగని అవినీతిని జరిగింది అని ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ దరిద్రమో లేకపోతే ప్రజల అదృష్టమో తెలియదు, కానీ ఇదే సమయంలో గ్రూప్ 1కి సంబంధించిన ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఆ అవినీతి ఏదైతే జరిగిందో ఆ గ్రూప్ 1కి సంబంధించినటువంటి సిట్టు తన నివేదికని హైకోర్టుకి సమర్పించడం జరిగింది. వీళ్ళ దరిద్రమో జనాల అదృష్టమో తెలియదు, కానీ సమయం బాగా కుదిరింది. ఆ సిట్టు ఏదైతే నివేదికని సమర్పించిందో ఆ నివేదిక చూస్తే ఇలా కూడా అవినీతి చేయవచ్చా, కుర్చీ మీద మనం కూర్చుంటే ఇంత దారుణంగా అవినీతి చేయవచ్చా అన్నటువంటి సందేహం నాకు కూడా కలిగింది. కొంతలో కొంతన్నా ప్రజలను చూసి మనం భయపడాలి కదా. అరే, ఇంత ఘోరంగా అవినీతి చేస్తే, ఇంత అన్యాయం చేస్తే రేపు పొద్దున్న ప్రభుత్వం మారితే మరి మన పరిస్థితి ఏంది అన్నటువంటి భయం లేకుండా, సిగ్గు లేకుండా ఈ గ్రూప్ 1లో అవినీతికి పాల్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవినీతిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, జనాలకు అర్థం కావాలి. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దది, అంతా చెప్పుకుంటూ పోతే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే కొంత ఓపికగా ఈ సబ్జెక్ట్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకటి, రెండవది, ఈ వీడియోకి ఒక లైక్ అనేది కొట్టండి. జనాలకి వీడియో రీచ్ అవ్వాలి అంటే మీరు ఒక లైక్ చేస్తే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరే అవకాశం ఉంది. ఇక ఏంటి గ్రూప్ 1, ఏంటి అవినీతి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అవినీతి. ఇది మామూలు అవినీతి కాదు. ఇది సామాన్యుడు అసలు ఊహించలేడు. సామాన్యుడు చేయడానికి అసలు భయపడతాడు. సామాన్యుడు ఎందుకండి, రాజకీయ నాయకుడు కూడా భయపడేటటువంటి అవినీతి ఇది. ఎలా చేశారు ఏంటి కథ మొదలు పెడతాను. డిసెంబర్ 31, 2018లో ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే నోటిఫికేషన్ ఆయన తెచ్చారు. దాని తర్వాత 26 మే 2019 రోజు ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసారు అప్పటికి, మే నెల కాబట్టి, మే 26. దాని తర్వాత డిసెంబర్ 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఎప్పుడు? డిసెంబర్ 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. యాక్చువల్గా పద్ధతి ప్రకారము, వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము ఏం చేయాలి అంటే, వెరిఫికేషన్ అన్నది అది డిజిటల్ పద్ధతిలో చేయకూడదు, మాన్యువల్ పద్ధతిలో చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, కరోనా కారణంగా డిజిటల్ పద్ధతిలో ఈ ఏదైతే వెరిఫికేషన్ ఏదైతే ఉందో, మూల్యాంకనము అంటాం, వెరిఫికేషన్ కాదు, ఇవాల్యుయేషన్ అన్నది డిజిటల్ పద్ధతిలో చేశారు. డిజిటల్ పద్ధతిలో చేయంగానే వీళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయ్యా, నోటిఫికేషన్లో మాన్యువల్ అన్నారు, మీరు ఇట్లా డిజిటల్ పద్ధతిలో ఈ మూల్యాంకనం చేస్తే మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు కోర్టుకు వెళ్తే, కోర్టు 3 నెలల్లో మూల్యాంకనం అన్నది మాన్యువల్ పద్ధతిలో చేయండి అని చెప్పేసి ఆదేశాలని జారీ చేసింది. ఆదేశాలని జారీ చేస్తే ఏం చేశారు అంటే, 2021 అక్టోబర్ నుంచి మొదలుకొని 2022 మే 19 వరకు ఏపీపీఎస్సి మాన్యువల్గా దీనికి సంబంధించి మూల్యాంకనం చేసింది. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎప్పుడో, అయితే వీళ్ళు మూల్యాంకనం పేరు మీదనే 7 నెలలు చేసి దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ అనేది కంప్లీట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2022 మే 19. ఓకే. ఏపీపీఎస్సి కార్యదర్శిగా అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు. ఎవరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరైన, అంటే చాలా బాగా దగ్గర. ఈయన కార్యదర్శిగా ఏపీపీఎస్సికి ఉన్నాడు. ఈయన ఏం చేసిండు అంటే, ఫస్ట్ ఏం చేశారు, డిజిటల్ పద్ధతిలో చేశారు, అది ఒకటోది. రెండోది, కోర్టు చెప్పింది కదా మాన్యువల్ పద్ధతిలో చేయండి అంటే, ఈయన ఏం చేసిండు అంటే, నేను కొంచెం డిఫరెంట్గా చేస్తా అని చెప్పేసి గుంటూరు సమీపంలో హైలాండ్ రిసార్ట్ అని చెప్పేసి ఏడ్చిందంట. అది ఆడుందో, ఒకసారి పోవాలి, ఎక్కడ ఉందో బాగుంటే పోతా. ఆ రిసార్ట్ బుక్ చేసుకున్నాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఈయన రిసార్ట్లో ఉండి హాయిగా చేద్దాము మాన్యువల్గా అని చెప్పేసి బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకొని ఏం చేసిండు అంటే, 84 రోజుల పాటు ఆ పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఓఎంఆర్ షీట్లు అనండి, లేదంటే పేపర్లు అనండి, రాసినటువంటి పేపర్లు, అవి 84 రోజుల పాటు ఆ హైలాండ్ రిసార్ట్లో పెట్టుకుని కూర్చున్నాడు. కూర్చొని అక్కడ ఒక పెద్ద దందా నడిచిందని, అక్కడ
తనకి కావలసిన వాళ్ళందరికీ అక్కడ మార్కులు వేశారని, కొంత డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు కూడా జరిగాయని, బార్గెనింగ్లు జరిగాయని, ఇంత కాదయ్యా అంత కాదయ్యా ఇంత అని చెప్పేసి బార్గెనింగ్లు జరిగాయని చెప్పేసి ఇక్కడ చాలామంది మాట్లాడారు. సరే, ఓకే, హైలాండ్ హోటల్ గురించి కూడా మనము మాట్లాడదాం. దాని తర్వాత వినూత్నంగా ఏం జరిగిందంటే ఏపీపీఎస్సీ చైర్మన్గా ఫార్మర్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని ప్రభుత్వం నియమించింది. ఇది జరుగుతూనే ఉంది. ఫైనల్ స్టేజ్కి వచ్చింది మూల్యాంకనం, కోర్టు చెప్పింది మాన్యువల్గా చేయమని. ఫైనల్ స్టేజ్కి రాగానే అప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ మారిపోయాడు, గౌతమ్ సవాంగ్ గారు వచ్చారు. మరి ఎందుకు మారిండో తెలియదు, మరి ఏమన్నా లావాదేవీలలో ఏమైనా ఏందో తెలియదు, కానీ మారి గౌతమ్ సవాంగ్ గారు రాగానే కాదు ఇది కూడా తప్పైతుంది, మూడోసారి మళ్ళీ చేయండి అని చెప్పేసి ఒకసారి డిజిటల్, రెండోసారి హైలాండ్, మూడోసారి మళ్ళీ ఈ మూల్యాంకనం చేసే పని మొదలుపెట్టిండు గౌతమ్ సవాంగ్ గారు. ఈ మూల్యాంకనం యాడ్ చేసిరయ్యా అంటే ఫస్ట్ హైలాండ్ హోటల్లో చేస్తే టీడీపీ వాళ్ళు ప్రతిపక్షాలు గాన్ రీచ్ నోటి మీద ఉమ్మేస్తే అప్పుడు ఏం చేశారు, ఏపీపీఎస్సీ ఆఫీసు, అదే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఆ కాలేజీలో ఈ మూల్యాంకనం అన్నది మొదలుపెట్టారు. 2022 మేలో మొదలైతే 2022 జూలై 5న తుది ఫలితాలు వచ్చినాయి. అబ్బా, ఇది తెల్లారుతుందో లేదో అనుకున్నాను నేను. ఫైనల్గా తెల్లారి తుది ఫలితాలు వచ్చినాయి. 325 మంది ఇంటర్వ్యూకు హాజరైతే 165 మంది సెలెక్ట్ అయ్యారు. అదే 1:2 రేషియోలో 165 మంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది అంటే 2024లో మళ్ళీ వాదనలు విన్న హైకోర్టు ఈ మొత్తం ప్రక్రియని, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మెయిన్స్ని క్యాన్సిల్ చేసి 6 నెలల్లో మళ్ళీ పెట్టండి అయ్యా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఆర్డరు అంటే అవినీతి జరిగింది అని కోర్టుకు తేలింది కాబట్టే, కోర్టు నమ్మింది కాబట్టే ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఏం చేశారు అంటే అప్పీల్కి వెళ్ళారు. వెళ్తే వేరే ధర్మాసనం, అప్పలెంట్ ధర్మాసనం అప్పీల్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారు అంటే 2025 ఏప్రిల్లో ఏపీపీఎస్సీ ఏదైతే మన కొత్తగా ఇంకో ఫిర్యాదు వచ్చింది, అప్పీల్కి వెళ్ళారు, అది అయిపోయింది. 2025 కొత్త ఫిర్యాదు వచ్చింది. ఎవరిచ్చారు ఫిర్యాదు అంటే ఏపీపీఎస్సీ లో పనిచేసినటువంటి ఒక అధికారి ఫిర్యాదు ఇస్తే 2026 ఫిబ్రవరి, మొన్న ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో హైకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి ముందుగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని 2026 ఫిబ్రవరిలో ఈ సిట్కి బాధ్యతల్ని అప్పగించింది హైకోర్టు. వీళ్ళ దరిద్రం ఏంటంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దరిద్రం ఏంటంటే, వీళ్ళు ప్రస్తుతం డిఎస్సిలో జరగని అవినీతి జరిగింది అనే టైంకి ఆ సిట్టు ఇప్పుడు నివేదికని హైకోర్టుకి ఇచ్చింది. ఆ నివేదిక బయటకు వచ్చింది. బయటికి రాగానే కేల్కతం దుకాణం బంద్. ఇప్పుడు కొంతమంది ఇందులో అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొంతమంది ఇంది బాగానే అవుతారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ డిఎస్సి అని చెప్పేసి రోజు ఏదైతే రచ్చ చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే పనిపాడు లేకుండా చేసేది అదే. ఆ డిఎస్సి రచ్చకి ఇప్పుడు టీడీపీ నిజంగా జరిగినటువంటి అవినీతిని తీసుకొచ్చి రచ్చ చేయడం మొదలు పెడితే దాన్ని గాండ్రించి ఉమ్మేయడం అంటారు. అది ప్రస్తుతం జరగబోతుంది. ఇక్కడ అతిపెద్ద విషయం చెప్పనా మీకు, డిఎస్సిలో అవినీతి జరిగింది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. 350కి పైన ఇక్కడ మొత్తం అక్కడ కోర్టుని ఆశ్రయించారు. కానీ కోర్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు అని చెప్పేసి కొట్టిపడేసింది. 3 పిల్లు వచ్చాయి, కోర్టు కొట్టిపడేసింది. ఎందుకంటే ఆధారం ఒక్కటి కూడా లేదు. కానీ ఏపీపీఎస్సీలో ఈ గ్రూప్ 1లో ఆధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏంటా ఆధారాలు, ఏంటా కుట్ర, ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది మొత్తం జరిగిన స్టోరీ నేను మీకు చెప్పిన. ఇంకా చాలా ఉంది, అంటే చిన్న స్పెసిఫికేషన్స్కి వెళ్తే ఇంత ఉంది. మొత్తం మనం చెప్పుకుంటూ కూర్చుంటే మీరేమో వీడియో మొత్తం చూడరాయి. అందుకే ఇప్పుడు కారణం ఏంది, కుట్ర ఏంది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ కుట్ర డిజిటల్ ఇవాల్యుయేషన్, డిజిటల్ మూల్యాంకనం. ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ పేరు మీద వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా, ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ఈ గ్రూప్ 1 అనేది మామూలు విషయం కాదండి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ దగ్గర నుంచి మొదలుకుంటే, మనకి అసిస్టెంట్ కమిషనర్ ఫర్ టాక్సేషన్ నుంచి మొదలుకుంటే, ఆర్టీఓ నుంచి మొదలుకుంటే, ఇక్కడ డీసీపీ డీసీపీ ఈ ర్యాంకుల అధికారులు ఇక్కడ ఈ గ్రూప్ 1 నుంచే డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు. అంటే పెద్ద పెద్ద పోస్టులు. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు డీసీపీ ర్యాంకులో ఒక అధికారి నియమించాలనుకుందాం. ఆ అధికారి రేపు పొద్దున పోతే ఐపీఎస్ అవుతాడు. ఆ అధికారి ఇంకో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పోతే, 10 ఏళ్ళు పోతే, 5 ఏళ్ళు పోతే పెద్ద పొజిషన్లో ఉంటాడు. అంటే
వాళ్ళకి పనికొస్తారు. రాష్ట్రంలో మనకి సంబంధించిన వాళ్ళని ఇంపార్టెంట్ పొజిషన్లోకి మనం పెట్టుకోవచ్చు, రేపొద్దున వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో డిజిటల్ ఇవాల్యుయేషన్ అన్నటువంటి మొదటి కుట్ర చేశారు. సరే, ఆ కుట్ర భంగమైంది, కోర్టుకు వెళ్ళారు, అది ఓకే. రెండో కుట్ర హైలాండ్ రిసార్ట్. ఇందాక నేను చెప్పాను, ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు ఒక ప్రైవేట్ రిసార్ట్లో 84 రోజులు ఓఎంఆర్ షీట్లు పెడతాడా? నాకు అర్థం కాదు. ఆన్సర్ షీట్లు పెడతాడా ఎవడన్నా? ఏమన్నా జరగవచ్చు కదా, ఏమన్నా జరగవచ్చు. ఆ 84 రోజులు ఏం జరిగింది అంటే, ఇందాక నేను చెప్పా దందా జరిగింది. ఆ 84 రోజులు ఏం జరిగింది అంటే బార్గెనింగ్ జరిగింది. ఆ 84 రోజులు ఏం జరిగింది అంటే కేవలం ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టడం జరిగింది. ఇది రెండో కుట్ర, హైలాండ్. నెక్స్ట్, కరెక్షన్ చేసింది ఎవరు? అసలు 84 రోజులు హైలాండ్ హోటల్లో పెట్టారు, అది ఓకే. ఈ పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు జనరల్గా గ్రూప్ 1 అంటే కరెక్షన్ చేసేవాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ ఉండాలి కదా. కాదంట, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, చిన్న చిన్న వర్కులు చేసుకునేటటువంటి వాళ్ళు, ఆయాలు, ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత కరెక్షన్స్ చేయించారు. అంటే మేము చెప్పిన మార్కులు నీకు రాయడం వస్తుందా, నీకు రాయడం సంతకం పెట్టడం వస్తుందా, వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. పెట్టించి వీళ్ళు మార్కులు చెప్పారు, వాళ్ళు దిద్దేసి వెళ్ళిపోయారు. ఇది రాష్ట్రంలో గ్రూప్ 1కి జరిగినటువంటి ఈ అవినీతి. ఇంతకన్నా సిగ్గుచేటు, లజ్జ ఇంకోటి ఉండదు. నెక్స్ట్, ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద వైట్నర్ పెడతాం కదా, ఏదైనా తప్పుడు మనం తప్పు రాస్తే వైట్నర్ పెట్టి దాని మీద మళ్ళీ రాస్తాం కదా. ఓఎంఆర్ షీట్ల మీద వైట్నర్లు, ఏ ఇంకుతో పడితే ఆ ఇంకుతో కరెక్షన్లు. అంటే ఓఎంఆర్ షీటుని చెత్త పేపర్ చేసేసారు, ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. జనరల్గా మనం బ్లూ ఇంకుతోనో బ్లాక్ ఇంకుతోనో వేస్తాం కదా, ఆ ఓఎంఆర్ షీట్ మీద లేని ఇంకు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్పులు చేర్పులు అయితే కుప్పలు తెప్పలయ్యా. ఇక అది మార్పులు చేర్పులు చెప్పుకుంటూ కూర్చుంటే సిగ్గుచేటు. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఒక పేపర్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రెండు ఉదాహరణలు చెప్తా. ఒక పేపర్లో 13 చోట్ల మార్పులు చేశారు. జనరల్గా ఒకసారి దిద్దిన పేపర్ అయినా నువ్వేనా దిద్దింది, మళ్ళీ మార్పు వస్తుందా? మార్పు వచ్చింది అంటే నువ్వు తప్పు చేసినట్టేగా, అవినీతి జరిగినట్టేగా. సిగ్గుండాలి. ఒకటి కాదు, 13 మార్పులు ఒక పేపర్లో. 105 నుంచి 89కి మార్కులను తగ్గించారు. 105 చేసారు ముందు, దాని తర్వాత తగ్గించుకుంటూ 13 మార్పులు చేసి 89కి మార్కులు తగ్గించారు. అంటే ఇది అవినీతి కాదా? సిగ్గు లజ్జ ఉండాలి కదా మనకి. ఉందా? ఉంటే యాడ దాచుకున్నారు? లాకర్లు ఉందా? లాకర్లో తేవలసింది ఓఎంఆర్ షీట్లయ్యా. ఈ ఓఎంఆర్ షీట్లను 84 రోజులు తీసుకెళ్ళి రిసార్ట్లో పెట్టారు. ఆ సిగ్గుని లాకర్లో దాయలేదు, ఓఎంఆర్ షీట్ అని లాకర్లో దాయలేదు. నెక్స్ట్ ఇంకో కేసు, చిన్న ఉదాహరణ. ఇందాక 13 మార్పులు ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్ గురించి చెప్పిన కదా, 10 మార్పులు ఉన్నటువంటి పేపర్ కూడా ఏడ్చింది. ఈ 10 మార్పుల్లో ముందు 104 మార్కులు వస్తే తగ్గి మళ్ళీ 99 అయినాయి. ఇంకో ఉదాహరణ, 3 మార్పులు 111 మార్కులు వస్తే 110 చేశారు. ఇది ఒకవైపు ఉంటే, నెక్స్ట్ బార్కోడ్లు. దండం పెట్టారు వీళ్ళకి. ఎందుకంటే జనరల్గా బార్కోడ్ అనేది స్కాన్ చేస్తే ఆ ఎగ్జామ్ ఎవడు రాస్తున్నాడు అన్న వాడి డేటా రావాలి కదా. సాంబయ్య బార్కోడ్ స్కాన్ చేస్తే రైమత్ పాసా డీటెయిల్స్, నా డీటెయిల్స్ వచ్చేటట్టు ఆ బార్కోడ్ సచ్చినాయి. ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉంటుందా? ఇవన్నీ కోర్టు గమనించింది. మీరే 3 సార్లు మూల్యాంకనం చేస్తే 3 సార్లు 3 విధాలుగా ఒకే ఓఎంఆర్ షీట్ ఒకే పేపర్లో మార్కులు ఎట్టొస్తాయని చెప్పేసి కోర్టు ఈరోజు ప్రశ్నించే పరిస్థితికి దిగజారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, దీనివల్ల జరిగినటువంటి సంఘటనలు ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఒక 6 సంఘటనలు చెప్తాం. మీకు చెప్పడం ఎందుకు, రాసి చూపిస్తా, బాగుంటుందిగా. ఎందుకంటే మళ్ళా మనము క్లారిటీ ఉండాలిగా. మెయిన్స్లో ఒక వ్యక్తికి కలర్ డిఫరెంట్గా తీసుకుంటా, బాగుంటుంది. అంటే నేను రాసుడే చాలా రోజులకి రాస్తున్నా. మెయిన్స్లో ఒక వ్యక్తికి 404 మార్కులు వచ్చినాయి. మెయిన్స్లో 404 ఓకే మార్కులు వచ్చినాయి. ఇంటర్వ్యూలో ఈ వ్యక్తికి 73 మార్కులు ఇచ్చారు.
73 మార్కులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 73 మార్కులు. అయితే ఏం జరిగింది అంటే ముందుగా 215 ఉన్నటువంటి ర్యాంకు ముందు ఎంతుండే 215 ఉన్నటువంటి ర్యాంకు ఈ 73 మార్కుల వల్ల ఏమైంది అంటే తగ్గింది, అంటే ఇంకా మెరుగుపడింది. 161కి చేరుకుంది. 161 తగ్గడం అంటే ఇంకా మంచిగా కదా, ర్యాంకు తగ్గితే మంచి సీట్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 73 మార్కుల వల్ల ఏమైంది, ఇతగాడి ర్యాంకు 215 నుంచి 161కి దిగిపోయింది. మంచి జరిగింది. అందువల్ల ఏమైంది, ఎంపీడీఓ అయిండు. ఎంపీడీఓ అయిండు. ఓకే, సరే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ క్యాండిడేట్కి ఏమైంది అంటే మెయిన్స్లో 9.5 వచ్చింది. ఓకే, ఇతగాడికి 72.5 మార్కులు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇతగాడికి ఇంతకుముందు ర్యాంక్ ఎంత అంటే 186. వీళ్ళు ఇచ్చిన ఈ 72.5 ఏదైతే మార్కులు ఉన్నాయో ఇందువల్ల ఈ ర్యాంక్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి 133 అయింది. అంటే ఇంకా మెరుగుపడ్డది ర్యాంకు. ఈ మెరుగుపడడం వల్ల ఈ వ్యక్తి డిఎస్పి అయిండు. ఏమైండు? డిఎస్పి అయిండు పోలీస్ డిపార్ట్మెంట్లో. రేపు పొద్దున ఐపీఎస్ క్లియర్ చేస్తాడు, అయిపోయింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడి నుంచి ఆట మొదలైంది. ఇంకో వ్యక్తికి 446 ఇక్కడ మీన్స్లో మార్కులు వచ్చాయి. అంటే వీళ్ళిద్దరికంటే ఎక్కువ వచ్చాయి, 446. అంటే మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఇతగాడికి మాత్రము ఇంటర్వ్యూలో కేవలం 49 మార్కులు ఇచ్చారు. 49 మార్కులు ఇచ్చారు. నాకు అర్థం కాదు, ఒక వ్యక్తి మీన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసి ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయడా? ఒక వ్యక్తి మీన్స్లో మీడియంగా పర్ఫామ్ చేసి ఇంటర్వ్యూలో మాత్రం హై ఎండ్గా పర్ఫామ్ చేస్తాడా? సరే, ఒకసారి అయింది అంటే సరే, ఇక్కడ వినండి. 49 మార్కులు వేశారు ఇంటర్వ్యూలో. వేయడం వల్ల ఏమైంది అంటే ఇతగాడి ర్యాంకు ముందు 14 ఉండే. 446 మార్కులు వచ్చినాయి కాబట్టి ఇతగాడి ర్యాంకు 14 ఉండే. వీళ్ళు వేసినటువంటి ఇంటర్వ్యూలో వేసినటువంటి 49 మార్కుల వల్ల ఇతగాడి ర్యాంకు ఇంకా పెరిగిపోయింది. తగ్గడం కాదు, ఇంకా పెరిగిపోయింది. యాక్చువల్గా చూస్తే తనకి మంచి పొజిషన్ రావాలి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మంచి పొజిషన్ రావాలి. కానీ ఏమైపోయింది అంటే ఇతను అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అయ్యిండు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అయ్యిండు. ఇంకేదో నామినల్ పోస్ట్. ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిడేట్కి 440.5 మార్కులు వచ్చినాయి మీన్స్లో. ఇతగాడికి కేవలం 48 మార్కులు ఇచ్చారు. ఇందులో ఇంటర్వ్యూలో ఇవ్వడం వల్ల ఇతగాడికి ముందు 20 ర్యాంక్ ఉండే. ఆ 20 ర్యాంక్ అనేది పెరిగిపోయి 81 అయింది. 81 అవ్వడం వల్ల మంచి పొజిషన్కి వెళ్ళాల్సినటువంటి క్యాండిడేటు ఏమైంది, ఎంపీడీఓ అయిండు. ఇక్కడ వింత ఏంటంటే 161వ ర్యాంకు ఎంపీడీఓ, 81వ ర్యాంకు వాడికి కూడా ఎంపీడీఓ. 215 ర్యాంక్ వచ్చింది మీన్స్లో, ఎంపీడీఓ అయిండు. ఇక్కడ 20 ర్యాంకు కష్టపడి సంపాదించిండు. అయినా కూడా పాపం ఈ వ్యక్తి కూడా ఈయన ఎంపీడీఓ అయిండు. నెక్స్ట్ చెప్పనా మీకు, 426.5 మార్క్స్ మీన్స్లో వస్తే ఇతగాడికి 53 మార్కులు ఇంటర్వ్యూలో ఇచ్చారు. టోటల్గా ఇతగాడి ర్యాంకు ఇంతకుముందు 67 ఉండే. ఆ ర్యాంకు కాస్త పెరిగి 148 అయింది. 148 అయింది. ఇతగాడికి జాబ్ లేదు, జాబ్ దొరకలే, నో జాబ్. నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ 425.5 వచ్చినాయి. 425.5 మీన్స్లో. ఇతగాడికి కేవలం 47 మార్కులు ఇచ్చారు ఇంటర్వ్యూలో. ఇందువల్ల ఏమైంది, ఇతగాడికి ముందు 72 ర్యాంక్ వస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మార్క్స్ల వల్ల ఆ ర్యాంక్ కాస్త పెరిగి 192 అయింది. ఇతగాడికి కూడా నో జాబ్.
ఇది జరిగినటువంటి అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వీళ్ళకి మెయిన్స్లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. కానీ వీళ్ళని కావాలని తొక్కేయడానికి ఇంటర్వ్యూలో మార్కులు తక్కువ ఇచ్చారు. వీళ్ళ వాళ్ళే ఉండాలి, వీళ్ళ వాళ్ళే సెలెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక పార్షియాలిటీ అన్నది కనిపిస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది, ఇక్కడ ఒక అన్యాయం అనేది జరిగింది అని ఈవెన్ కోర్టు కూడా గుర్తించేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ఇది అన్యాయం కాదా? ఇది అన్యాయం కాదా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు కష్టపడి 20వ ర్యాంకు సంపాదించుకున్నటువంటి క్యాండిడేటు, 14వ ర్యాంకు సంపాదించిన క్యాండిడేటు, ఈ 67వ ర్యాంకు సంపాదించిన క్యాండిడేటు, 72వ ర్యాంకు సంపాదించినటువంటి క్యాండిడేటు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. నేను ఏదో ఎగ్జాంపుల్కి ఇది రాస్తున్నా కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టలేదా మీరు? వాళ్ళ కష్టం మీద ఉమ్మేయలేదా మీరు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అంటే వీడియో కొంత లెంతీ అయిపోయింది. ఏమీ అనుకోకుండా ఒక లైక్ చేయండి, అప్పుడే వీడియో అన్నది వైరల్ అయ్యే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? డిఎస్సిలో అవినీతి జరిగింది అని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఎందుకు భావిస్తున్నారు? లేదు గ్రూప్ 1లో అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారా? భావిస్తే ఎందుకు భావిస్తున్నారు? ఇంకా చాలా ఉంది గ్రూప్ 1 డేటా. నేను చెప్పాలంటే కుప్పలు తెప్పలు ఒక పేపర్లు ఉన్నాయి. కానీ అదంతా చెప్పుకుంటూ కూర్చుంటే మళ్ళీ వీడియో అనేది పెరిగిపోద్ది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరేమనుకుంటున్నారు? గ్రూప్ 1లో జరిగిందా అవినీతి? డిఎస్సిలో జరిగిందా అవినీతి? తప్పకుండా కమెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.